నమస్తే నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ప్లీజ్ దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో ఇది మా పాత బోర్బాయ్ అన్నమాట. ఇగో దీంట్లో నీళ్ళు ఎత్తిపోతే మేము కొత్త రిగ్ వేయించుకున్నాం. అందువల్ల ఇంకో దీన్ని ఇలా కూడుకుతున్నాం అనమాట. ఇగో దానికోసం మా అమ్మనైతే పార ప్రిపేర్ చేస్తుంది. ఇగో పారకి ఏమైందనంటే అది కామ ఊసిపోతుంది అనమాట. దాంట్లో మొలలు దిగేసి మా అమ్మ దాన్ని మంచిగా చక్కగా చేస్తుంది. యాక్చువల్లీ ఇట్లా మొలలు దిగేసుకుంటే అది ఏమైతుంది అంటే మంచిగా ఇట్లా కొంచెం గట్టిగా ఉంటుంది, ఊడిపోదు ఊకే. అందుకే మా అమ్మ మొలలు దిగెత్తుంది. అండ్ మేము రిగ్ బాయి కూడపడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు కొత్త రిగ్ వేసిన తర్వాత అంటే పాత ఉంచుకోవద్దని అంటే అట్లా ఉడుతున్నాం. ఇగో మేమైతే పారని ఇట్లా రెడీ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ పార ఇగో ఇట్లా మొలలు దిగేసుకున్నాం. ఇగో మా ఇంటి పక్కకున్న ఈ ఖాళీ స్థలంలో ఇది మన మొరం ఇసుకే రెండు ఉంటే వీటిని తీసుకుంటా ఇక అందులో పోతున్నాం, ఫిల్ చేస్తున్నాం. మా అమ్మ ఎత్తిచ్చిన కొద్ది నేను ఇట్లా మోతున్నా. యాక్చువల్లీ నాకు వీడియో తీస్తానికి మస్తు ఇబ్బంది అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎండ ఫుల్ కొడుతుంది, మళ్ళీ ప్లేస్ తీస్తానికి ఓవర్ లేరు. నేను మోసుడు, మా అమ్మనేమో తవ్విచ్చుడు, అదే పని అవుతుంది ఎత్తిచ్చిన కొద్ది. ఇక నేను దాన్ని కిటికీలో పెట్టి ఇట్లా వీడియో తీసుకుంటున్నా. అందుకే ఎక్కువసేపు పెట్టలేకపోయినా. ఎండనైతే అసలు చెప్పకూడదు, గంత ఘోరంగా కొడుతుంది ఎండ. సో ఫ్రెండ్స్, మీరు కూడా బయట తిరగకూరు ఎండాకాలం పోయేదాకా. ఇగో గిట్లనే అవుతుంది ఇప్పుడు బాయి. ఇట్లా ఇప్పుడు ఇసుక నింపితే ఇట్లుంది. మా అమ్మకు యాక్చువల్ బ్యాక్ బోన్ పెయిన్ ఉందన్నమాట. అందుకే తను కుర్చీ మీద కూర్చుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఇక నేను కూడా అంతట్లకి ఇట్లా వీడియో తీస్తున్నది ఇంత జరిగింది ఒకటి. మా రిగ్ బాయ్ ఇట్లా అయిపోయింది, ఫిల్ అయిపోయింది అనమాట. అంటే ఫిల్ అయిందంటే ఏదో కంప్లీట్ ఫిల్ అయింది అనుకోకుర్రి. అంతా ఎట్లా అయిందంటే మధ్యలో ఒకటి జామ్ అయ్యి దానివల్ల ఇది ఫిల్ అయినట్టు కంప్లీట్ గా ఇట్లా అయింది, కానీ మధ్యలో గ్యాప్ అట్లనే ఉందన్నమాట. ఇది మాకు యాక్చువల్లీ జరగడం సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా ఇట్లా ఎందుకు జరిగింది అని అంటే, దీంట్లో 2 గుమ్మడికాయ ముక్కలు పోసి అని వేసారు. అది మురిగే మధ్యలో తట్టి అవి మురిగేదాకా నిండేదాకా టైం పట్టింది. ఈ రోజు అట్లా జరిగిపోయింది. సో మళ్ళీ 2 రోజులు ఆగాలి అంటే ఇప్పుడు ఏం పని లేదు. నాకైతే ఘోరంగా నవ్వుతుంది ఇది చూస్తే. ఎందుకంటే ఈ పాటేషన్గా మా డాడీ ఇంకా దీన్ని కైకిలు పెట్టమన్నాడు. ఇక మా అమ్మ దాంట్లో అయితే నీళ్లు పడుతుంది. నీళ్లు పడితే ఏందైతే అంటే జల్లి ఉంగుతుందేమో అని నీళ్లు పడుతుంది. ఇంకా 2 రోజులకైతే ఉంగుతుంది ఖచ్చితంగా. అండ్ ఏంది ఇంకా మా డాడీ కైకిల్ మనిషిని పెడితే ఆ మనిషి ఏడ కూర్చున్నావు, ఈ పని ఏడవు, ఇంకా అట్లా వచ్చిన మనిషిని కూర్చుని పెట్టడం అవుతుండే. ఇంకా అందుకే మేమే మళ్ళీ కైకిల్ మనిషిని పెట్టాక మాది మేమే చేసుకున్నాం. యాక్చువల్లీ ఇట్లాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకుంటాం ఎక్కడైనా. ఇగో ఇప్పుడైతే పని ఏం కాలేదు, ఉట్టేనే ఆగిపోయింది మధ్యలో. సో మళ్ళీ 2 days తర్వాత ఆగాలి. అంతట్లకే మా ఇంటి ముందటోళ్ళు గచ్చి పోయించుకుంటారు. వీళ్ళు మా ఇంటి ముందర వాళ్ళు గచ్చి పోయించుకుంటారు అని మిల్లర్ తీసుకొచ్చుకున్నారు. ఆ మిల్లర్ వాళ్ళు ప్రొద్దున నేను పాలకు 6కి పోగా వాళ్ళు వచ్చిర్రు. 6కి వచ్చిన మనుషులు సాయంత్రం 6-7 అయింది పోయే వరకు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే అంత ఎండలా వాళ్ళు ఎట్లా ఎత్తురు అర్థం కాదు. అంటే కష్టం ఎంతటి మనిషినైనా ఎలాంటి కష్టమైనా చేయడానికి చేస్తుంది అన్నట్టు ఇదే నాకు ఆ రోజు అనిపించింది. మన తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడుతున్నారు, మన భవిష్యత్తు మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలని బాగానే కష్టపడతారు వాళ్ళు. కానీ మనం అర్థం చేసుకోక ఇట్లా ఉంటాం. కానీ మనం కూడా అర్థం చేసుకుని వాళ్ళ మంచిగా చూసుకోవాలి. చూడు వీళ్ళకి ఏం కష్టం వచ్చింది, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఇంత కష్టపడి ఇంత పని చేస్తుర్రు కనుక మన కన్న తల్లిదండ్రులని మనం మంచిగా చూసుకోవాలి. మనం చూసిన వాళ్ళని మాత్రం మనం మంచిగా చూడాలి. ఎప్పటికీ వాళ్ళని మర్చిపోవద్దు. ఇగో ఇల్లు చూసిర్రా, అక్కడ ఎత్తుతున్న మా అమ్మకైతే 60 ఏళ్ళు ఉంటాయి. అయినా కానీ వాళ్ళు అసలు రికన్ లేకుండా పని చేస్తారు. గాయ వచ్చారు మనం పని చేస్తాము సేమ్. మీరు కూడా కామెంట్ చేయండి మీ వాళ్ళ గురించి.